దేవీ నవరాత్రులకు బెజవాడ ఇంద్రకీలాద్రి సిద్ధమైంది. దసరా ఉత్సవాల శోభతో విద్యుత్ వెలుగులతో కాంతిలినుతోంది. అమ్మవారి దర్శనం కోసం ఇప్పటికే క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఉదయం 9 గంటల నుంచి సర్వదర్శనం ప్రారంభమవుతోంది. రాష్ట్ర పండుగగా దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు తొలిసారిగా నిర్వహిస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు సర్వం సిద్ధమైంది. దసరా ఉత్సవాల్లో తొలి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా అమ్మవారు దర్శనమిస్తారు. చారిత్రక కథ ప్రకారం విజయవాటిక నగరాన్ని పాలించిన మాధవవర్మ ధర్మనిరతికి మెచ్చిన దుర్గమ్మ ఆ ప్రాంతంలో కనక వర్షం కురిపించిందని ప్రశస్తి. నాటి నుంచి ఇంద్రకీలాద్రిపై కనకదుర్గగా విఖ్యాతి పొందిందంటారు. దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో అత్యంత ప్రాధాన్యం గల కృతయుగం నాటి కోవెల అతి ప్రాచీనమైన శక్తిపీఠంగా ఇంద్రకీలాద్రి ప్రాముఖ్యం పొందిందని స్థానాచార్యులు చెప్తున్నారు. ఈ శరన్నవరాత్రి ఉత్సవాల్లో అతి ముఖ్యమైనటువంటి మొట్టమొదటి రోజు అలంకారం స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవి. అందుకని ఆ రోజు అమ్మవారికి సకల ఆభరణాలన్నీ కూడాను వేసి సకల శోభాయమానంగా ముగ్ధ మనోహరమైనటువంటి ఆ తల్లిని మనకి దర్శనం ఇవ్వటం జరుగుతున్నది. ఈ యొక్క స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిని ఎవరైతే దర్శించుకుంటారో వారందరికీ కూడాను సకల దారిద్ర్యములన్నీ కూడాను నివారణ అయ్యి మంచి సద్గతులు కలిగి సకల శోభాయమానమైనటువంటి జీవనం ఉంటుంది అని చెప్పి మనకి పురాణాలు చెప్తున్నాయి. అటువంటి తల్లిని దర్శనం చేసుకుని అర్చించి ఆరాధించి సకల సౌభాగ్యాలతో వర్ధిల్లాలి. అమ్మవారి ఆశీస్సులతో జై దుర్గా భవాని. అమ్మవారిని దర్శించుకునేందుకు భారీగా భక్తులు తరలి వస్తున్నారు. భక్తులకు అర్జున వీధిలోని శృంగేరి మఠంలో ఉచిత భోజన సదుపాయం కల్పించారు. 90,000 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు. 20 లక్షల లడ్డూలు సిద్ధం చేశారు. బుధవారం నుంచి వేకువజామున 3 గంటలకు సర్వదర్శనం ప్రారంభమవుతుంది. రాత్రి 11 గంటల వరకు సాగుతుంది. 5 లైన్లు వస్తాయండి. క్యూ లైన్లు అంటే 2 లైన్లు ఉచితం. ఒక లైన్ 50 రూపాయలు, ఒక లైను 100 రూపాయలు, ఒక లైన్ విఐపి. ఉదయం 6 నుంచి 8 వరకు విఐపి బ్రేక్. మరలా సాయంత్రం 3 నుంచి 4 వరకు విఐపి బ్రేక్. 19 అంటే అమ్మవారి పుట్టినరోజు మూల నక్షత్రం. ఆ రోజు మాత్రం ఉదయం 6 నుంచి 8 వరకే ఉంటుంది బ్రేక్. మధ్యాహ్నం బ్రేక్ ఉండదు. ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు అమ్మవారికి పట్టుబస్త్రాలు ఇస్తారు. 3,400 మంది పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. 100కు పైగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దేవస్థాన సిబ్బంది, వివిధ శాఖల ఉద్యోగులు విధుల్లో పాల్గొంటున్నారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్, డ్వాక్రా మహిళలు సాయం అందించేందుకు ముందుకొచ్చారు. దసరా రద్దీ దృష్టిలో పెట్టుకుని గతేడాది మాదిరిగానే ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. దసరా ఉత్సవాల 10 రోజులు మల్లికార్జున మహామండపంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఉదయం 10 గంటల నుంచి అర్ధరాత్రి వరకు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి.